ఆయన్ని నువ్వు గుర్తించలేదు, ఆయన్ని పట్టించుకోలేదు. ఆయన వదిలిపెట్టేసి దేనివైపో మరి దేనివైపో తిరుగుతూ ఉన్నావు. ఆయన నీ మీద కోపడలా, నిన్ను నాశనం చేయలే. అర్థమైందా? ఏనాటికైనా నువ్వు ఆయనకెళ్ళి చూస్తావు, ఆయనకెళ్ళి తిరుగుతావు, ఆయన గుర్తుపడతావని నిరీక్షణతో సంవత్సరాలు భరించాడు నిన్ను నన్ను. నేను ఆయన వైపు తిరిగి ఆయన గుర్తించేటప్పటికీ దాదాపు నాకు 20 సంవత్సరాల ప్రాయం వచ్చింది. మా నాన్న ఆయన వైపు తిరిగేసరికి మా నాన్నకి ఇంచుమించు 70 ఏళ్ల వయసు వచ్చింది. 70 ఏళ్ల వయసులో ఆయన జీవం గల దేవుణ్ణి తెలుసుకున్నాడు మా నాన్న. అంటే నా కోసం 20 ఏళ్ళు నిరీక్షించాడు, నా తండ్రి కోసం 70 ఏళ్ళు నిరీక్షించాడు యేసయ్య. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీకోసం ఇప్పటికి ఎన్ని సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్నాడో. మీకు ఆయన తెలియపోయినా, మీలో కొందరికి ఆయన తెలియపోయినా, మీరు ఆయనకి బాగా తెలుసు. ఎందుకంటే మిమ్మల్ని మనల్ని అసలు నిర్మించిన వాడే ఆయన కదా, మనల్ని అసలు ఉనికిలోకి తెచ్చినవాడు ఆయన కదా. అందుకే మనం ఎరగకపోయినా ఆయన మనల్ని ఎరుగును గనుక వెంటాడాడు, ఎన్నో ఉపద్రవాల్లోంచి కాపాడాడు.